శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉభయ రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో ఘనంగా వైభవంగా నిర్వహించారు. స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 77వ జన్మదిన వేడుకల సందర్భంగా ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ ఇన్ఛార్జ్ కాకాని గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి నెల్లూరు జిల్లా నెల్లూరు పట్టణంలోని ప్రముఖ నేతల ఆధ్వర్యంలో మరియు కావలి పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆదేశాల మేర కావలి పట్టణంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జన్మదిన వేడుకలను అత్యంత ఘనంగా వైభవంగా నిర్వహించారు. ప్రతి పేదవాడికి సామాన్య మధ్యతరగతి కుటుంబాల ప్రజలకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఎంతో ప్రయోజనకరంగా ఉన్నాయని, స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి సంక్షేమ పథకాలను వక్తలు జ్ఞాపకం చేశారు. స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా నెల్లూరు నగరమునందు వైఎస్ఆర్సీపీ పార్టీ ఇన్ఛార్జ్ కాకాని గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో మరియు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో వస్త్రదానం అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. కావలి పట్టణంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా కేక్ కటింగ్ చేసి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సంక్షేమ పథకాలు మరువలేనివని వక్తలు స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి సంక్షేమ పథకాలను గుర్తు చేశారు. పై కార్యక్రమంలో నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ ఇన్ఛార్జ్ కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ మరియు జెడ్పీ చైర్మన్ ఆనంద్ అరుణమ్మ మరియు వైఎస్ఆర్సీపీ పార్టీ అగ్రనాయకులు, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు జన్మదిన వేడుకల్లో పాల్గొని మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఘన నివాళులు అర్పించారు. రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పూలమాలను నృత్యం చేస్తున్నారు. ఇక్కడికి విచ్చేసిన కార్యకర్తలు, నాయకులు అందరూ వచ్చి డెబ్బై 77వ జయంతి సందర్భంగా మా కావలి మాజీ శాసనసభ్యులు, కావలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ వైఎస్ఆర్ జయంతి వేడుకలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే పేదల పార్టీ పెన్నిది, పేదల పాలిటి దైవం లాంటి వాడు మన రాజశేఖర రెడ్డి. గత ఇప్పుడు ఏదైనా చెప్పుకోవాలంటే ఆ రోజు ఆరోగ్యపరంగా కానీ విద్య పరంగా కానీ చెప్పుకోవాలనుకుంటే ఆరోగ్యశ్రీ ప్రదాత అయినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి, అదేవిధంగా పేదలలో విద్యను ఎంత ముఖ్యమైనదో ఆ విద్య కోసం ఆయన చేసిన కృషి అనలేనిది. ఈరోజు ఫీజు రీయింబర్స్మెంట్ ప్రతి ఒక్క పేదవాడు చదివి ఈరోజు ఇంత స్థాయికి వచ్చారంటే మీరందరూ కూడా మనసులో ఉంచుకోవాల్సిన బాధ్యత ఉంది, మీ అందరి మీద కూడా ఉందని ఈరోజు విద్యావంతుల్లో కూడా మేము ఈరోజు చెప్పగలుగుతున్నాం. ఎందుకంటే ప్రతి కుటుంబంలో కూడా ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా ప్రతి కుటుంబం కూడా ఆర్థికంగా ఎదిగి ఈరోజు ఆయన పేరు గుర్తుంచుకోవాల్సిన బాధ్యత ప్రతి కుటుంబానికి ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా దివంగత మహానేత కేవలం 5 సంవత్సరాలు ఆయన పరిపాలన కాలాన్ని సువర్ణాధ్యాయంగా చెప్పాలి. ఎందుకంటే ప్రతి పేదవాడికి
కూడు గూడు నీడ అవసరమని చెప్పిన ఉద్దేశంతో ఆయన కల్పించడం జరిగింది. ముఖ్యంగా అపర భగీరథుడని ఎందుకు చెప్తున్నామంటే కరువు కాటకాలతో నిండిన ఆంధ్రప్రదేశ్లో ఆయన వచ్చిన వెంటనే మేధో మదనం కావచ్చు, ప్రకృతి సహకరించి అనేక ప్రాజెక్టులను తీసుకురావడం జరిగింది. ప్రతి రైతుకి ఆయన రుణమాఫీ చేయడం జరిగింది. ఈ దేశ చరిత్రలోనే కేవలం అది ఒక సువర్ణాధ్యాయం. ప్రతి రైతు బాగుంటే దేశం బాగుంటుంది, దేశం బాగుంటే ఈ ప్రపంచంలోనే భారతదేశం ఉన్నతలో కనిపిస్తుందనే ఉద్దేశంతో ప్రతి రైతు బాగుండాలని చెప్పి రైతు ఆత్మహత్యలు లేకుండా ఆ రోజు ఉచిత కరెంట్ ఇవ్వడం జరిగింది. గతంలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చాలా అవగాహన చేశారు. ఆయన కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవచ్చని. కానీ ఇది కాదు, మేము మాటల మనుషులం కాదు, చేతల ప్రభుత్వం మాది, చేతల మనుషులం అని చెప్పని దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఉచిత కరెంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వారు రుణమాఫీ చేయడం జరిగింది. రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నుంచి రైతు ఉంటేనే దేశం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది అనే ఉద్దేశంతో. అదేవిధంగా ప్రతి పేదవాడు డబ్బు లేని కారణంగా చదువు ఆగిపోకూడదనే ఉద్దేశంతో కుల మతాలకు అతీతంగా ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చి ఈరోజు అనేక మంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, డాక్టర్లు, ఇంజనీర్లు కాగలిగారనంటే ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క గొప్ప ముందు చూపు అని చెప్పి ఈరోజు